హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగా వేడి వేడిగా బజ్జీలు అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి చాలా బాగుంటాయండి. చూడండి, చాలా క్రిప్సీగా చాలా బాగా వచ్చినాయండి బజ్జీలు అయితే. ఇంకా దీని ప్రిపరేషన్ చూద్దాము. చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చెప్పినట్లు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇలాగ ఒక గిన్నె తీసుకోవాలండి. ఇందులోకి ఒక కప్పు శనగపిండి వేసుకున్నాను. శనగపప్పు పట్టించేటప్పుడే ఇందులోకి నేను బియ్యం వేసాను. అందుకే సపరేట్గా బియ్యం పిండి అయితే వేయడం లేదండి. ఇందులోనే బియ్యం వేసి పట్టించాను కాబట్టి ఇలాగ ఇందులోనే కలిసి ఉంటుంది. ఇంకా బియ్యం పిండి కానీ ఇలా ఒక కప్పు తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అండి, ఇది ఇలాగ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక పావు స్పూన్ వంట సోడా అండి, ఇది ఇలాగా వంట సోడా వేసుకుంటున్నాను. వేసుకుందాము వీటన్నిటిని. తర్వాత ఇందులోకి కొంచెం అండి ఒక పించ్ అంతా కారం వేసుకుందాము. చూడండి, ఇలాగ కొద్దిగా కారం వేసుకోవాలి. ఇలాగా వేసుకొని అంతా కలుపుకుందామండి. ఒకసారి ఇలా కలుపుకొని వాటర్ వేసుకొని కలుపుకుందాము. వాటర్ అంతా ఒకేసారి పోసుకోకున్నట్లు ఇలా కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకుందామండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇంకా కొంచెం ఇలా కలుపుకోవాలండి. ఇంకా కొంచెం గట్టిగానే ఉంది పిండి అనేది. అంత బాగా కలిసేటట్లుగా కలుపుకుందాము. చూడండి, ఇలాగంతా కలుపుకోవాలి. ఇంకా పిండి అంతటిని ఇలా కలుపుకోవాలని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలాగా మరి లూజ్గా వద్దు, మరి అంత గట్టిగా వద్దు. ఇలాగుంటే చాలా సరిపోతుంది. చూడండి, పిండి అనేది ఇలాగా స్పూన్తో ఇలాగంటే ఇట్లా కింద పడాలి. ఇలాగంటే చాలా సరిపోతుంది. ఇంకా పిండిని పక్కన పెట్టేసి ఒకటి చిన్నది రోల్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసి ముందు చింతపండు నోటి ఇలాగ వేసుకుందామండి ఒక చిన్న రోట్లో. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సోపు వేసుకొని ఇలాగ కొంచెం కచ్చగా దంచుకుందామండి. రోట్లో ఇలాగ దంచుకోవాలి. ఇలాగుంటే చాలా సరిపోతుంది. ఇంకా దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం దీన్ని. తర్వాత పచ్చిమిర్చి ఒకసారి వాటర్లో బాగా కడుక్కొని ఇలా కడుక్కోవాలండి. తర్వాత కొనాను ఇలా కట్ చేసుకోవాలి. కత్తితో ఇలాగ మధ్యలో ఘాటు ఇలా పెట్టుకోవాలండి. ఇందులో నుండి విత్తనాలు అన్నీ తీసేసేయాలి. అలాగే ఉంచామనుకోండి కారం ఎక్కువ అవుతుంది. చూడండి, ఇలా విత్తనాలు అన్నీ తీసేసేయాలి. విత్తనాలు అన్నిటిని ఇలాగ తీసేసుకుందాము. ఇంకా ఇవి తీసేస్తే ఇందులోకి మసాలా పెట్టుకోవచ్చు. కాబట్టి విత్తనాలు ఇలాగ తీసేసి ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా వేద్దామండి. స్టఫింగ్ ఇలాగా తీసుకొని ఇలాగ పెట్టుకోవాలి. ఇంకా అన్నిటికి ఇలాగే పెడదామండి. మిర్చి వాటన్నిటికీ ఇలాగే పెట్టుకుందాము. చూడండి, చింతపండు పేస్ట్ ఇలాగ పెట్టుకోండి. అన్నిటిని ఇలాగ రెడీ చేసుకొని అంతా పట్టించి రెడీ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తగినంతగా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ ఇట్లా హీట్ అయిన తర్వాత హీట్ అయిన ఆయిల్ని ఒక స్పూన్ ఇలాగ వేస్తున్నానండి. నేను శనగపిండిలో మనం కలిపి పెట్టుకున్న శనగపిండిలోకి ఇలాగ ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. వేడి ఆయిల్ పిండిని అంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇంకా మనం రెడీ చేసుకున్న పచ్చిమిర్చిని తీసుకొని ఇలాగ ఒకసారి పిండిలో ముందు 2 వేలతో ఇలాగ మధ్యలో పట్టుకొని వేయాలండి. చూడండి, ఇలాగ వేసుకుందాము. ఇంకా అన్నిటిని ఇలాగే వేద్దాము. 2 వేలతో పట్టుకొని ఇలాగ వేసుకోవాలి. ఇంకా చూడండి, మిర్చిలు అన్నిటిని ఇలాగ వేసుకుందాము. మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలండి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన ఒకటే కాలినట్లుగా ఉంటుంది, కానీ లోపల కాలదు. కాబట్టి మంట మీడియంలోనే పెట్టుకొని వీటిని వేయించుకుందాము. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పేసి ఇలాగ వేయించుకోవాలండి. చూడండి, ఇలాగ వేయించుకుందాము. ఇంకా ఇలాగుంటే చాలా సరిపోతుంది. నూనె వేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. చూడండి, వేగినాయి. అలాగే రెండోసారి కూడా వేసేసుకుందామండి. ఇలాగ రెండోసారి కూడా వేసేసాను. రెండో వాయి కూడా వేసినాను బజ్జీలు. ఇలాగ ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు తిప్పేసి కాల్చుకోవాలండి. ఇలాగా చూడండి, రెండు వైపులా బాగా వేగనివ్వాలి. ఇలాగుంటే చాలండి. వీటికి తీసి ప్లేట్లోకి వేసేసుకుందాము. చూడండి, ఎంతో టేస్ట్గా ఉండి మిరపకాయ బజ్జీలు రెడీ అయినాయండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి సూపర్గా ఉంటాయండి. పప్పు అన్నంలో కూడా
కూడా చాలా బాగుంటుంది. రసం అన్నంలో కూడా సైడ్ డిష్గా తినడానికి చాలా బాగుంటాయండి. చూడండి, తప్పకుండా మీరు ట్రై చేయండి. నేను చేసినట్లు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. లైక్ అయితే తప్పకుండా చేయండి, వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అంతే అండి వీడియో. ఇంకా బై ఫ్రెండ్స్.